నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్ట్ అండ్ హోమ్ ఫుడ్. నేను మీ లక్ష్మీ కళ్యాణ్. ఈరోజు వీడియోలోని వీఆర్కే గారు డైట్ చేసే వారి కోసం ఉపయోగపడే సొరకాయ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సొరకాయ ఇడ్లీని తయారు చేయడానికి ముందుగా ప్రొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, అలాగే పుచ్చ గింజలు ఈ మూడు కలిపి 70 గ్రాములు తీసుకుంటున్నానండి. నేను ఈ 3 రకాల గింజల్ని ముందుగానే కొంచెం నెయ్యి వేసి 3 నుంచి 4 నిమిషాల పాటు వేయించి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ గింజల్ని మిక్సీ జార్లో వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వగా ఉండేట్టు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక గిన్నెలో వేసుకోవాలి. నువ్వులు, అవిసె గింజలని విడివిడిగా డ్రై రోస్ట్ చేసి చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ పొడిని 2 స్పూన్లు వేస్తున్నాను. ఒక చిన్న సొరకాయ ముక్కను శుభ్రంగా కడిగిన తర్వాత పైన ఉండే తొక్కని తీసేసి, అలాగే సొరకాయ లోపల ఉండే గింజలను కూడా తీసేసిన తర్వాత ఇలా సన్నగా తురుము పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ సొరకాయ తురుమును కూడా ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ వేసిన సొరకాయ తురుము అరకప్పు వరకు ఉంటుందండి. సొరకాయ తురుము ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి. సొరకాయలో ఉండే వాటర్ని బట్టి కొంచెం ఎక్కువగాను తక్కువగాను పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులోని ఒక చిన్న క్యారెట్ ముక్కను ఇలా సన్నగా తురుము వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే క్యారెట్ తురుముకు బదులుగా పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చు. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 ఇంచ్ సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న సముద్రపు ఉప్పుని రుచికి తగినంత వేసుకుని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇందులోని వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. సొరకాయలో నుంచి వచ్చిన వాటర్తోనే ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ రెసిపీని ఫస్ట్ టైం ట్రై చేయాలనుకునే వాళ్ళు సొరకాయ తురుమును అంతా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవటం వల్ల పిండి లూజ్ అయిపోతుందనే భయం లేకుండా ఉంటుందండి. ఒకవేళ పొరపాటున పిండి లూజుగా అయ్యింది అనిపిస్తే 1 నుంచి 2 టీ స్పూన్ల వరకు నువ్వులు, అవిసె గింజల పొడిని వేసుకొని కలుపుకోవచ్చు. మనం సొరకాయ ఇడ్లీ కోసం కలుపుకునే ఈ పిండి మరీ లూజ్గా లేకుండా ఇలా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇడ్లీ స్టీమ్ చేయడానికి ఇడ్లీ ప్లేట్ని తీసుకుని నెయ్యి కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ రాసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకుని ఇడ్లీలాగా ఒత్తుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ లూజ్గా లేకుండా ఇలా ఉండ చేసుకోవడానికి వీలుగా ఉండాలండి. అప్పుడే ఇడ్లీలు బాగా వస్తాయి. పిండి మొత్తాన్ని ఇలా ఇడ్లీ ప్లేట్స్లోకి సర్దుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ను కుక్కర్లో ఉంచి 15 నిమిషాల పాటు మీడియం మంట మీద స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ స్టీమ్ అయ్యేలోపు ఇడ్లీలోకి కావలసిన కొబ్బరి చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. కొబ్బరి చట్నీ కోసం మిక్సీ జార్లోని 1/2 కప్పు వరకు కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1 వెల్లుల్లి రెబ్బ, చిన్న అల్లం ముక్క, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కొత్తిమీరకు బదులుగా పుదీనా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత గ్రైండ్ చేసి పెట్టుకున్న సముద్రపు ఉప్పు వేసి తగినంత నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఈ పచ్చడికి తాలింపు వేయట్లేదండి. మీరు కావాలనుకుంటే కొబ్బరి నూనెలోని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పచ్చడిని తాలింపు వేసుకోవచ్చు. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరొక 5 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత ఓపెన్ చేయాలండి. ఇడ్లీ ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా వేలుతో టచ్ చేస్తున్నప్పుడు చేతికి పిండి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ ఉడికిపోయినట్టండి.
అంతేనండి, ఎంతో ఆరోగ్యవంతమైన అలాగే రుచికరమైన సొరకాయ ఇడ్లీ రెడీ అయిపోయింది.